మీరే కదా జరిగింది మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించమని చెప్పారు. నేనిలా బాధపడుతూ కూర్చుంటే నా వల్ల ఆది పవిత్రలు డిస్టర్బ్ అయి, నా వల్ల మీరు చక్రవర్తి అంకుల్ ఫ్రెండ్షిప్ చెడిపోయి, ఇవన్నీ అవసరమా చెప్పండి? అందుకే బాగా ఆలోచించాను. వినోద్ వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో మనకు తెలుసు. తను మంచివాడు, నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. అందుకే నేను వినోద్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ప్లీజ్ డాడీ, మీరు కూడా ఒప్పుకోండి. ఏమండి, ఇంకేం ఆలోచించకుండా సరే అనండి. ఇంతకన్నా మంచి సంబంధం మనం వెతికినా దొరకదు కదండి. ఒప్పుకోండి డాడీ, ప్లీజ్. సంజన ఈ పెళ్లి చేసుకోవడానికి ఇంత ఇష్టం చూపిస్తుందంటే ఆది నుంచి నా కూతుర్ని దూరం చేయడానికి ఇదే మంచి అవకాశం. అంతేకాదు, పెళ్ళయ్యాక సంజు సింగపూర్ వెళ్ళిపోతుంది కాబట్టి అరవింద్ నేను హత్య చేయించానన్న విషయం తెలిసే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ఏమంటారు డాడీ? నువ్వు ఒప్పుకున్నాక నేను కాదనేదేముంది, అలాగే కానివ్వండి. సంజు రా, భోంచేద్దు గాని. అలాగే. ఓసై పవిత్ర, నీ నాడే ఆటలో బలివ్వడానికి రెడీగా ఉండు. రండి బాబాయ్, కూర్చోండి. నేనే పిలుద్దాం అనుకుంటున్నాను, ఇంతలోపే మీరు వచ్చేశారు. మీరు కూర్చోండి, నేను వెళ్ళి పవిత్రని పిలుచుకొస్తాను. నేను పిలిచాను సీత, వస్తానన్నది.